మేము ఇంటి దగ్గర ఉండే తోటను ఇంటికాడ తోట అంటాము. ఇట్లా కాలువ పక్కన ఉండే ఈ తోటను కాలువ తోట అంటాం, లేదంటే కాలువ కాడ తోట అంటాం. ఎందుకంటే ఏదన్నా మనుషులు వచ్చినప్పుడు నేను లేటుగా వస్తేనే ఒకవేళ కాలువ తోట కాడికి వెళ్ళండి, లేదంటే ఇంటికాడ తోటకి వెళ్ళండి అని ఒక గుర్తు కోసం చెప్తాను. అట్లా పేర్లు కూడా ఈ విధంగా పెట్టుకుంటాము. ఈ తోటలో మొన్న వర్షం కంటే ముందు కాయలు కోస్తున్నాము. అవి ఒక 7 టన్నులు అయినాయి. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యి ఒక 10 రోజులు కోయలేదు. మళ్ళీ ఈరోజు కోస్తున్నాము. ఇవి దగ్గర ఇప్పుడు ఒక 2 టన్నుల కాయలు ఉంటాయి. ఇది అయిపోతానే మళ్ళీ ఇంటి దగ్గర ఉండే తోటలో కాయలు స్టార్ట్ చేస్తారు కోయడం. పక్కకు పెరికొచ్చి ఆడపోయాలి, ఆడపోయి స్వామి చిన్నగా పోయి దీంట్లో కలిపి ఎవరు ఆడోళ్ళు దీంట్లో వచ్చి ఎట్లా చేయాలా? ఏరుకుని కాయలు మళ్ళీ దాంట్లో వచ్చి గలీజే కదా. గ్రేడింగ్ చేసైనా వాళ్ళు సరిగా కూలీలు వేయలేదని వాళ్ళను అంటున్నాడు.